అనేది అన్నీ ఇచ్చేసారు. ఇప్పుడు ఇదైతే చుట్టి పేపర్ అన్నమాట. ఇది లేకుంటే మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం ఇక్కడ నుంచి జిరాక్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. అక్బర్ అన్న కూడా అక్బర్ అన్న ఒక్కడైపోతాడు. హాస్పిటల్లో డ్రాప్ చేసి స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపో, వాళ్ళు మెట్రోకి వచ్చేస్తారు అని చెప్పేసింది. సరే అని చెప్పినా ఏం చేయలేము. వెళ్ళే ముందు కూడా డ్యూటీ చేయాల్సిందే, చేసి వెళ్ళాలి. ఇక ఎప్పుడైతే మళ్ళీ కఫీల్ వస్తాడు, కఫీల్తో మాట్లాడి మరి రేపు మార్నింగ్ అక్బర్నా డ్రాప్ చేస్తాడా, మరి ఎలా ట్యాక్సీకి వెళ్ళాలి. హాయ్, అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ వ్లాగ్స్. ఈరోజైతే మార్నింగ్ 6 అవుతుంది. ఇప్పుడైతే డ్యూటీకి వెళ్తున్నా. మన కార్ అయితే స్టార్ట్ చేసిన, కొన్ని వస్తువులు అయితే మర్చిపోయినా, తీసుకున్న తర్వాత అయితే మనం డ్యూటీకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే మనకు సౌదీలో డ్యూటీ చేయడం అయితే లాస్ట్. మళ్ళీ అయితే రేపైతే వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఇంకా మన టికెట్ అయితే మన చేతికి అయితే రాలేదు. ముందే చెప్పేశారు 25 కిలోల లగేజ్ ఉంది, అవైతే ఉందని. ఇప్పుడైతే మనం కొన్ని సాయంత్రం వరకు అయితే మనకు టికెట్ అయితే చేతికి వస్తుంది. అలాగే మనం కఫీల్తో కూడా మాట్లాడాలి. 10 రోజుల గురించి, 15 రోజులు ఇంటికైతే వెళ్తున్నా కదా. అయితే సాయంత్రం అయితే డీటెయిల్ చేస్తా. లగేజ్ కూడా ప్యాక్ చేసేసిన, మొత్తం అయితే డీటెయిల్ అయితే వీడియోలో అయితే ఉంటుంది. మీరైతే వీడియోని మొత్తం అయితే చూసేయండి. ఇప్పుడైతే మనం మేడం వాళ్ళ అమ్మాయిని అయితే హాస్పిటల్ డ్రాప్ చేద్దాం. రేపటి నుంచి ఎవరు డ్రాప్ చేస్తారో తెలియదు. మనం రేపు ఎయిర్పోర్ట్లో మనకు ఎవరు డ్రాప్ చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయినా. మదర్సా డ్యూటీ ఉంది, అదేవిధంగా అయితే హాస్పిటల్ డ్యూటీ కూడా ఉంది. మనమైతే పోదాం. మళ్ళీ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు అయితే వేచి ఉండండి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మేడం వాళ్ళ అమ్మాయిని అయితే డ్రాప్ చేసిన. టైం అయితే వచ్చేసి 8:40 అవుతుంది. 7కి వెళ్ళిన మేడం వాళ్ళ ఇంటి నుంచి, 6కి అయితే మేడం వాళ్ళ అబ్బాయిని అయితే డ్రాప్ చేసిన మదర్సాలో. కానీ మలిక్ ఫాద్ మీద 20 కిలోమీటర్స్ రావడానికైతే 1 గంట 40 నిమిషాలు అయితే పట్టింది. ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. డైలీ ఇదే. వెళ్ళేటప్పుడు అయితే 20 నిమిషాల్లో 25 నిమిషాలు వెళ్ళిపోతా ఇప్పుడు. కానీ వచ్చేటప్పుడు మాత్రం అయితే పిచ్చి ట్రాఫిక్ ఉంటాయి. 1 గంట 40 నిమిషాలు, 20 కిలోమీటర్లే ఓన్లీ. మళ్ళీ ఎక్కువ కూడా కాదు. 1 గంట 40 నిమిషాలు అంటే మనం దాదాపు అయితే 100 కిలోమీటర్లు అయితే ప్రయాణించవచ్చు. 100-200 అయితే, సౌదీలో అయితే 200 అయితే ఈజీగా ప్రయాణం చేయవచ్చు 1 గంట 40 నిమిషాల్లో. కానీ ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఈ హాస్పిటల్ క్రేజ్ అలాంటిది. ఎందుకంటే గవర్నమెంట్ మిలిటరీకి సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఫుల్ అయితే అక్కడ వీడియో కూడా తీయడానికి పర్మిషన్ ఉండదు. ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు, ఎక్కడ చూసినా పోలీసే, మొత్తం పోలీస్, మిలిటరీ వాళ్ళే ఉంటారు. అందుకోసమే అక్కడ వీడియో కూడా తీయలేను. డ్రాప్ చేసేసిన. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయిన తర్వాత మా కఫీల్ అయితే చుట్టి కూడా పెట్టేసిండు. మెసేజ్ వచ్చింది ఇప్పుడే. చూద్దాం ఇంకా ఏమేమి ఉంటుందో. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాం. అక్బర్ అన్న కూడా డ్యూటీలో ఉన్నాడు, మరి ఏడున్నాడు తెలియదు. అక్బర్ అన్న కూడా చెప్పాలి ఈ మాట, చుట్టి పెట్టిండని. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు అయితే చుట్టి పేపర్ కంపల్సరీ అన్నమాట. మనం రిటర్న్ వచ్చేటప్పుడు అది లేకుంటే మాత్రం మనకు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ అయితే అలౌ చేయరు. అది కన్ఫామ్ చూపిస్తేనే అలౌ చేస్తారు. ఎప్పుడైతే పోదాం. కెమెరాలు ఉన్నాయి ముందర, జాగ్రత్త నడుపుకుందాం. ఇన్ని రోజులు ఏమి మనకు ఫైన్లు రాలేదు, ఇప్పుడు ఎందుకు అన్నట్టు పోయే ముందర జాగ్రత్తగా రూమ్కి వెళ్ళిపోదాం. అయితే టైం అయితే 9-10 అవుతుంది. 9-10 నిమిషాలు నా రూమ్కి అయితే వచ్చేసిన. వచ్చేటప్పుడు అయితే 1/2 అవర్లో వచ్చేసిన. పోయేటప్పుడే చాలా ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట. వెళ్ళేటప్పుడు అయితే స్టార్ బాక్స్ అయితే కొనిచ్చిండే నాకు ఒకటి, మేడం వాళ్ళ అమ్మాయి కూడా తీసుకున్నది. చూస్తున్నారు కదా. ఈరోజు అయితే ఇది మర్చిపోయింది. ఇది వాటర్ బాటిల్, కూల్ ఉంటాయి వాటర్. సాయంత్రం వరకు, నైట్ వరకు కూల్ ఉంటాయి. ఇదైతే ఆమెది. ఇప్పుడైతే మనం కొద్దిగా రెస్ట్ తీసుకుందాం. 12 గంటలకు అయితే మేడం వాళ్ళ అబ్బాయిని తీసుకొని పోవాలా. ఇప్పుడైతే మనకేం డ్యూటీ ఉంటుంది, 3 గంటలు రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఇంకొక మదర్సా చాలా అవుతుంది. మేడం వాళ్ళ చిన్న అబ్బాయిది, వాడిది కూడా మనమే పికప్ డ్రాప్ ఉంటుంది. నేను నుంచి వెళ్ళేటప్పుడు అయితే 7కి డ్రాప్ చేసి వెళ్ళిపోతా. మళ్ళీ 9:30కి వెళ్ళి పికప్ చేసుకోవాలి. వాడిది 2 గంటలు 3 గంటలే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఎప్పుడైతే మనం కూడా పోయి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటే పడుకోవచ్చు, వంట చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రేపు వెళ్ళిపోతున్నాం కాబట్టి మన కూరగాయలన్నీ అక్బర్ అన్నకి ఇచ్చేసిన, అటు షిఫ్ట్ చేసిన. ఉన్న ఉల్లిగడ్డలు అవన్నీ ఉండే, ఎక్కువ ఏం లేకుండే, కొన్ని ఉండే, అవి ఇచ్చేసిన. ఎందుకంటే ఇక్కడ కూడా ఖరాబ్ అయిపోతాయి అన్నట్టయితే. ఎప్పుడైతే మనం కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం టికెట్ అవన్నీ అయితే మనం చూపిస్తా. టికెట్ అయితే సాయంత్రం ఇస్తాడు, చుట్టి పెట్టేసిండు. అవన్నీ పేపర్లు అయితే ఒక దగ్గర పెట్టుకొని ఫైల్ పోవాలి. మళ్ళీ కలుద్దాం.
ఇప్పుడైతే మదర్సా మొత్తం అయిపోయిన తర్వాత నైట్ అయిపోయింది. మేడం వాళ్ళ అమ్మాయిని కూడా పికప్ చేసుకొని డ్రాప్ చేసేసిన. మళ్ళీ అయితే మార్నింగ్ అయితే డ్రాప్ చేయమంటున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మనకైతే చుట్టి పేపర్ టికెట్స్ ఇప్పుడు ఇదైతే చుట్టి పేపర్ అన్నమాట. ఇది లేకుంటే మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం ఇక్కడ నుంచి జిరాక్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. अकबर अन्ना కూడా अकबर अन्ना ఒక్కడైపోతాడు. सो लाइक और सब्सक्राइब और कमेंट जरूर करो. छुट्टी जा रहे 15 दिन ले फिर रिटर्न आएंगे, फिर इंशाल्लाह फिर मुलाकात होगी. చుట్టి పేపర్ టికెట్లు అన్నీ అయితే ఉన్నాయి. ఇందులో మన లగేజ్ కూడా చూపిస్తాం, చూసేయండి. ఇదైతే హ్యాండ్ బ్యాగ్, ఇదైతే లగేజ్. చాలా తక్కువ లగేజ్ అన్నమాట. ఫస్ట్ టైం ఇంత తక్కువ లగేజ్ అయితే తీసుకొని పోతున్నా. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అందులో తక్కువ లగేజ్ ఉంది, వాళ్ళు కూడా తక్కువ రేట్ అన్నట్టు అయితే ఇచ్చిండ్రు. ఏమో చూద్దాం. మనమైతే 30 కిలోలు చెప్పినండే ఆయనకు, అక్బర్ అన్న వాళ్ళ కఫీల్కి. అయితే ఆయన 25 కిలోలు చేసిండు. ఇప్పుడు ఎట్లయినా సరే మనమైతే ఇప్పుడు టికెట్ అవన్నీ అయితే హ్యాండ్ ఓవర్లు వచ్చేసినాయి. మార్నింగ్ నేనైతే 11కి వెళ్దాం అనుకుంటున్నా, కానీ మేడం మేము హాస్పిటల్లో డ్రాప్ చేసి స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపో, వాళ్ళు మెట్రోకి వచ్చేస్తారు అని చెప్పేసింది. సరే అని చెప్పినా ఏం చేయలేము. వెళ్ళే ముందు కూడా డ్యూటీ చేయాల్సిందే, వెళ్ళాలి. ఇక ఎప్పుడైతే మళ్ళీ కఫీల్ వస్తాడు, కఫీల్తో మాట్లాడి మరి రేపు మార్నింగ్ అక్బర్నా డ్రాప్ చేస్తాడా, మరి ఎలా ట్యాక్సీకి వెళ్ళాలని అయితే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ట్యాక్సీ నేను రోడ్కి పోయి లెంకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే లగేజ్ని తీసుకుని అయితే పోలేను రోడ్ దాకా. అలా అన్నట్టు చూద్దాం ఎట్లయితుందో. కఫీల్కి మాట్లాడిన తర్వాత మళ్ళీ అయితే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం, సరేనా? ఇప్పుడైతే నేను అక్బర్ అన్న లాస్ట్ సారి అయితే కడాయి మటన్ తినడానికి అయితే అఫ్ఘానీ హోటల్కి అయితే వచ్చేసాం. దాంతోపాటు అయితే మనకు సలాడ్, ఏమంటారు దీన్ని, పెరుగుది ఏమంటారు గుర్తులేదు నాకు కూడా, కొంచెం వాకింగ్ చేసి పడుతున్నాం. మార్నింగ్ అయితే మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. టైం చూస్తున్నారు 9:30 అవుతుంది. వేడి వచ్చేసింది. ठंडा चाहिए।